సముద్రం పక్కనే ఇల్లు ఉన్న ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకుని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. పులికి చూడగానే ప్రాణభయంతో జింక పరిగెడుతుంది అంటే కారణం పరిగెత్తడానికి కాళ్ళు ఇచ్చిన దేవుడే పోరాటానికి కొమ్ములు ఇచ్చాడని మర్చిపోవడమే. కష్టం వస్తే పరిగెత్తడం మాని పోరాడడం నేర్చుకో. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. జీవితంలో ప్రతిదీ మనం సాధించలేం కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగే వాళ్ళని ప్రోత్సహించాలి. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికంత గౌరవం. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీ కోసం నిలబడే వాళ్ళని నువ్వు ఎప్పుడూ మోసం చెయ్యకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి నీ కోసం చాలా దూరం వెళ్తారు. ఏది దానంతట అది మన దగ్గరకు రాదు, సాధించవలసిందే. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బ్రతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెబితే అసలు గుడికి వెళ్ళవలసిన అవసరమే మనకు ఉండదేమో కదా. ఒక విధంగా చెప్పాలంటే అందరం బిచ్చగాళ్ళమే. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంది, అంతే. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలని అశాంతితో అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం చేస్తుంది. బాల్యం బ్యాగుల మోత, యవ్వనం బాధ్యతల మోత, వృద్ధాప్యం బాధల మోత, ఎందుకో ఈ జీవితమే బరువుల మోత. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగుతాయో, కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. డబ్బుది ఏముంది, జ్ఞానం తెలిస్తే మూటలు మోసే గాడిద కూడా సంపాదిస్తుంది. విలువను సంపాదించి చూడు మిత్రమా. డబ్బును సంపాదించిన తేలిక కాదు విలువని సంపాదించడం. నా మాట నమ్మకపోతే ఒకసారి ప్రయత్నించి చూడు మిత్రమా. ఏది కష్టమో నీకే తెలుస్తుంది. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఇలా ఎన్నెన్నో తీరని కోరికలు, చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా కానీ ముగింపు మాత్రం చావుతోనే.